హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఈరోజు కోడలి వంటింట్లో రెసిపీ ఏంటో చూసేయండి. వారానికి ఒక్కసారి ఇలా మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. దీని కాంబినేషన్‌లో నేను ఎగ్ బాయిల్ చేసి ఫ్రై చేశాను. ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ చట్నీ కూడా చేశాను. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ చట్నీలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిందామని నెయ్యి కూడా రెడీగానే ఉంది ఇంట్లో. ఇప్పుడు చేసిందైతే కాదు. అమ్మ చేసి పంపించింది. ఇంకా పెరుగనమాట. సరే ఇన్నున్నాయి కదా! వీటిల్లోకి ఇంకా మనకి ఫైనల్‌గా కావాల్సింది ఒక్కటే ఒక్కటి రైస్ అండి. వైట్ రైస్ కుక్కర్‌లో అయితే పెట్టేశాను. ఈరోజు మా లంచ్ మెనూ అయితే ఇదండి. ఈ మెనూలో కొన్ని రెసిపీస్ నేనిప్పుడు చూపిస్తాను చూడండి. ఇంకా పచ్చడి రెసిపీ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఫస్ట్‌గా పప్పుచారండి. వారానికి ఒక్కసారి ఇలా మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. మన ఇంట్లో పిల్లలు అన్ని రకాల కూరగాయలు తినరు కదండీ! కానీ పప్పయితే ఇష్టంగా తింటారు. అందుకని చెప్పేసి అన్ని రకాల కూరగాయలు వేసి నేను పప్పుచారైతే ఇలా చేసి పెట్టాను. దాని ప్రాసెస్ చాలా సింపుల్‌గా, ఈజీగా కుక్కర్‌లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసమైతే నేను ముందుగా కుక్కర్‌లో పప్పు పెట్టేసుకున్నాను. తర్వాత కూరగాయ ముక్కలన్నీ ఇలా కట్ చేసుకున్నాను. టమాటో, బంగాళదుంప, దొండకాయ, వంకాయ, బెండకాయ, క్యారెట్, ఉల్లిపాయ అనమాట. ఈ కూరగాయ ముక్కలన్నీ నిలువు ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్‌లో వేసి కలర్‌ఫుల్‌గా పెట్టుకున్నాననమాట. ఈ కలర్‌ఫుల్ ప్లేట్ పెట్టుకున్న తర్వాత ఇక స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ దానిలో ఆవాలు, జీలకర్ర కాస్త చిటపటలాడాక వెల్లుల్లి రెమ్మలు ఒక 4 వేశాను. అవి కూడా కాస్త వేగిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా వేసుకున్నాననమాట. కొంచెం ఇవి ఒక 2 నిమిషాలు ఇలా మగ్గితే సరిపోతుంది. నేనిక్కడ ఎక్కువ గిన్నెలు వాడాలి అని అనుకోవట్లేదు. అందుకని చెప్పి ఒక ప్యాను, ఒక కుక్కరే యూజ్ చేస్తున్నాను. అందుకని చెప్పి ఇలా పొదుపుగా వాడుతున్నాను. తర్వాత కుక్కర్‌లో పప్పయితే ఉడికిపోయిందండి. చూడండి పప్పు మెత్తగా ఉడికిపోయింది. 3 విజిల్స్ వచ్చేసాయి. కందిపప్పు ఒక గ్లాస్ వేసి నీట్‌గా వాష్ చేసుకొని వాటర్ వేశాను. ఒక టమాటో కట్ చేసి వేశాను. ఇక 3 విజిల్స్ తర్వాత నా పప్పయితే పప్పు గుత్తితో తెప్పుకున్న ఉండేంత మెత్తగా అయితే ఉడికిపోయింది. ఆ ఉడికిపోయిన పప్పులోకి ఇంకా ముందుగా చింతపండు పులుసు అయితే నానబెట్టి పెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ సైజు చింతపండు పులుసు. కుక్కర్‌లోంచి పప్పు మొత్తం ఖాళీ చేసి ఒక గిన్నెలో వేశాను. మనం ప్యాన్‌లో వేసుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదండీ! అవన్నీ కూడా కుక్కర్‌లో వేసుకున్నాను. తర్వాత ఈ కుక్కర్‌లో వేసుకున్న కూరగాయ ముక్కలకి చింతపండు రసాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ చింతపండు పులుసు వేసి ముక్కల్ని వీటిల్లో ఉడకబెడుతున్నాను అనమాట. ఇలాగా దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ముక్కలు మునిగే వరకైతే నీళ్లు యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలాగా పసుపు కలిసేలాగా తిప్పుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాం. కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అప్పుడు మనకి కూరగాయ ముక్కలన్నీ కూడా చాలా చక్కగా మెత్తగా ఉడికిపోతాయి. మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి. చాలా ఈజీగా అయిపోతుంది. తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ప్యాన్ ఉంది కదండీ! దానిలోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఉడకపెట్టుకున్న కోడిగుడ్లని చక్కగా తొక్క తీసుకోవాలి. తొక్క తీసుకొని వాటికి ఘాట్లు పెట్టుకొని ఈ ఫ్రై ప్యాన్‌లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా నైఫ్‌తో ఘాట్లు పెట్టామనుకోండి, మనం వేసే ఉప్పు, కారం ఆ గుడ్డు మొత్తానికి కూడా పట్టి తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఈ గుడ్లు మొత్తం ప్యాన్‌లోకి వెళ్ళిపోయాయండి. తర్వాత దీని మీదకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని చక్కగా టాస్ చేసుకోవాలి. ఇది పెద్ద టైం పట్టదండి. మనం ఎగ్ బాయిల్ చేసేసుకొని ఇలాగ జస్ట్ ఒక స్పూన్ ఆయిల్‌తో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం టాస్ చేసుకుంటే ఉప్పు, కారం అనేది పర్ఫెక్ట్‌గా మన ఎగ్‌కి పట్టేస్తుంది. మనం నంచుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది. పప్పుచారు కాంబినేషన్‌లో ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేసుకొని ఇలా నంచుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మన పప్పుచారు ఎంతవరకు వచ్చిందో చూద్దామా? ముక్కలన్నీ ఉడికిపోయాయండి. కుక్కరు విజిల్ తీసేసాను. గ్యాస్ ప్రెషర్ మొత్తం పోయే వరకు ఆగి తర్వాత మూత తీసేసి మనం ముందుగా పప్పు తీసి పెట్టేసాం కదండీ! ఆ పప్పును కూడా ఈ ముక్కల్లో వేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ పలుచగా చేయాలనుకుంటున్నాను కాబట్టి తగినన్ని నీళ్ళైతే యాడ్ చేసుకోవాలి. మనకి కరివేపాకు అనేది కంపల్సరీగా ఉండాలి. కరివేపాకు వేసుకుంటే చాలా మంచిదండి. కనీసం వాళ్ళు తినకపోయినా ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది మన పప్పుచారులోకి వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది.
తర్వాత దీనిలోకి ఒక స్పూన్ కారము, రుచికి సరిపడిన ఉప్పునైతే యాడ్ చేసుకొని మన పప్పుచారు ఒక్కసారి తెల్లే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం అయితే పట్టదండి. ఒక 2, 3 మినిట్స్‌లోనే మన పప్పుచారు ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి తొందరగానే తెల్లిపోతుంది. ఇక ఈ వారానికి ఒక్కసారి ఇలాగ అన్ని రకాల వెజిటబుల్స్ ఏసి ఇంట్లో మన పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళకి అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్ అనేవి అందుతాయి. వాళ్ళు కనీసం పప్పుచారులో ముక్కలు తినకపోయినా వాటి ఫ్లేవర్ అనేది మనకి పప్పుచారులోకి వస్తుంది కాబట్టి కొంచెమైనా వాళ్ళకి మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయ టమాటా చట్నీ వీడియో అయితే డిస్క్రిప్షన్